వైసీపీ ఎవరితో పొత్తు అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల దిశగా అయితే ఆలోచన చేయట్లేదు. కానీ ఆ మధ్యన ఎప్పుడో ఒక సభలో మాత్రం ఒక వర్క్షాప్‌లో ఎవరో అడిగితే వరద కళ్యాణి గారు అనుకుంటా. అడిగితే చూద్దాం ఎలక్షన్ దగ్గరలో అని అన్నారట. దాంతో పొత్తులు ఉంటాయేమో అని అనుకున్నారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గరికొచ్చినాయి కాబట్టి ఇప్పుడేమన్నా పొత్తు పెట్టుకొని ఎళ్తారా? మామూలుగా ఎళ్తారంటే ఇప్పుడైతే మాత్రం పొత్తులు లేవు. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక కూటమి ఉంది. ఒకళ్ళనొకరు పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. వాళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత వాస్తవానికి ఇప్పుడు 40% ఓటుకి అయితే పడిపోయారు. ఓట్ బ్యాంక్‌కి పడిపోయారు జగన్మోహన్ రెడ్డి మొన్న 2024 ఎన్నికల్లో. ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన తర్వాత తమ ఓట్ బ్యాంక్ పెరుగుద్ది అని బలంగా నమ్ముతున్నారు. దాంతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరితోటి. సింగిల్‌గానే తన సత్తా చాటుకోవాలి. ఇదే వైసీపీ నాయకులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు. సింగిల్‌గా సత్తా చాటుకోవడం అక్కడ ముగ్గురు బలంగా ఉన్నప్పుడు, ముగ్గురు ఐక్యతగా ఉన్నప్పుడు సాధ్యం అవుతదా అనే ప్రశ్న రేజ్ అయిందట. ఖచ్చితంగా సాధ్యం అవుతది. వాళ్ళు ముగ్గురు కలిసున్నారు గాబట్టే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ఆ 3 పార్టీల్లో ఎవరికీ గొడవ ఓటేయరు. అదే వాళ్ళు విడిగా ఉండుంటే టీడీపీ మీద వ్యతిరేకతతో జనసేనకో లేదంటే వీళ్ళిద్దరి మీద వ్యతిరేకతతో బీజేపీకి ఎయ్యొచ్చు. ముగ్గురు కలిసే ఉన్నారు. ముగ్గురు కలిసే రేపు ఎన్నికల్లో పోటీలో దిగుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓటు వైసీపీకే పడుతుంది. వేరే ఆల్టర్నేటివ్ లేదు. దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి అనే ఆలోచన చేశారట అక్కడ. కాకపోతే ఇక్కడ పొత్తుల ప్రస్తావన వచ్చినప్పుడు ఇంకా మనకే అనుకూలంగా ఉన్నాడు ఇంక పొత్తు ఎందుకు? మళ్ళీ మనకొచ్చే ఓటు బ్యాంకు ఇంకొకరికి షేర్ చేయడం ఎందుకు? అదేదో మన అభ్యర్థులనే బరిలోకి దింపి మన వాళ్ళనే గెలిపించుకుంటే సరిపోద్ది కదా! ఈ ఫార్ములా గాని ఇప్పుడు వర్కౌట్ అయితే రేపొద్దున 29లో కూడా పొత్తులు, గిత్తులు ఇలాంటివి ఏముండవు. ఎవరితో బేరాలుండవు. పొత్తులు లేవమ్మా, బేరాలు లేవమ్మా అని చెప్తారు. ఇప్పటికే చెప్తున్నారు. అలాగే వీళ్ళలో ఒక కాన్ఫిడెన్స్‌ని కూడా పెంచుతది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు బయటికెళ్తుంటే భారీగా ప్రజల్లోంచి స్పందనొస్తుంది. భారీగా ప్రజలు తరలివస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగులకి. అదంతా బలం అనుకుంటున్నారు. అది బలమా కాదనేది రేపు ఎన్నికలు తెలుస్తాయి.